శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఓం మహాసరస్వత్యే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఇప్పుడు మనం 22 ఫిబ్రవరి నుండి 28 ఫిబ్రవరి కూడా, ఫిబ్రవరి 2026 వరకు కూడా ఈ వారం రోజులు గ్రహాల యొక్క ప్రభావం తెలుసుకోబోతున్నాము. ముందుగా గురుగ్రహం అండి మిథున రాశిలో ఉన్నాడు. సారీ, మీనరాశి అన్నాను, అది కాదు. మిథున రాశిలో వక్రగతిలో గురుడు ఉన్నాడు. కేతు సింహరాశిలోను, కుజుడు ఎగ్జాల్టేషన్ లో అంటే 28 డిగ్రీస్ దగ్గర జస్ట్ దాటాడండి. 28 డిగ్రీస్ దగ్గర పరమోచ్చలో ఉంటాడు ఆయన. కుజుడు ఎగ్జాల్టేషన్ పరమోచ్చలో ఉంటాడు అనమాట. అంటే మ్యాక్సిమం రిజల్ట్స్ ఇస్తాడు ఆయన. అలా ఉన్నాడు, మకర రాశిలో ఉన్నాడు. ఆయన 23rd నుండి ఆయన కుంభరాశిలోకి వెళ్తున్నాడు. ఈ ముఖ్యంగా చెప్పాల్సిన ఈ అంశం ఏంటంటే, ఈ విధంగా 5 గ్రహాలు అంటే మేజర్ గ్రహాలు అంటే 5 గ్రహాలు కుంభరాశిలో కలుస్తున్నాయి. అంటే నేను దీన్ని పంచగ్రహ కూటమి కూడా అంటాం మనం. రవి, బుధులు, కుజ, శుక్రులు, రాహువు. రాహులో కుంభరాశిలో ఉన్నాడు. సో 4 గ్రహాలు రాహుతో కలుస్తున్నాడు కుంభరాశిలో. ఎక్స్ట్రాడినరీగా ఉంటుందండి. సో అదొకటి. శనీశ్వరుడు మీనరాశిలో ఉన్నాడు. శనీశ్వరుడు మీనరాశిలో కూడా శుభఫలితాలు బాగా ఇవ్వడానికే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ధనురాశి వారికి మీ రాశిని గురి చూడడం వలన అశ్వ సంపద ఉంటుంది, జ్ఞాన సంపద ఎక్కువ. మీకు ఎదుటి వాళ్ళ సలహాలు ఇవ్వడము, ఎదుటి వాళ్ళ కోరుకోవడము, కోరుకుంటారు ఎక్కువగా, ఎదుటి వాళ్ళు బాగుండాలి అని. అదొక గొప్ప అదృష్టం అండి. సెకండ్ హౌస్ లో 4th భావంలో కూడా ఉన్నాడు. ఫారిన్ సంబంధించిన విద్యలో మీకు ఉంటారు. ఫారిన్ కంట్రీస్ వెళ్ళడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ధైర్యం ఎక్కువ. 5 గ్రహాలు 3వ భావం ఉండడం వల్ల ధైర్యం, పట్టుదల, అదృష్టము, మీ సోదరుమణులకు బాగా ఉండము, తీర్థయాత్రలు చేయడము, ఇవన్నీ మీకు ఎక్కువ ఉంటాయండి. అలాగే 3వ భావం బుధశుక్రుల వల్ల కూడా భూములు ఎక్కువ కొనుక్కోవడానికి, కుజుడు కూడా 23 నుంచి వచ్చాడు కాబట్టి వాహన ప్రాప్తి కలగడానికి ఎక్కువ అవకాశం ఉంది. కానీ మీ తల్లిగారి ఆరోగ్య పరిస్థితి కానీ, మీకు కంఫర్టబుల్నెస్ కానీ ఎక్కువ ఉండదు. ఎక్కువగా కష్టపడిపోతూ ఉంటారు, దాని తగ్గ ఫలితం ఉండదు. శ్రమజీవి అంటారు సరే, మీరు ఎక్కువగా కష్టపడతారు. అంతేకాకుండా మీ తల్లిగారికి కూడా కష్టపెడుతుంటారు మీరు జాతక ప్రకారం. ఆవిడకి మెడిసిన్స్ వాడాల్సి వస్తుంది. చదువులో కూడా ఆటంకాలు, ఏది కూడా సక్సెస్ చేయలేరు, మర్చిపోతుంటారు. భయపడాల్సిన అవసరం లేదు. ఆంజనేయ స్వామి వారి గారుగా మనకి ఆయన పూజిద్దామండి మనం. అంతేకాకుండా మనకి శనీశ్వరు గారు ఉన్నారు, ఆయనకే దండం పెట్టుకుందాం. 7 శనివారాలు ఆయనకి తైలాభిషేకాలు చేయించుకుందాం, బ్రహ్మాండంగా ఉంటాం. భయపడాల్సిన అవసరం ఏముంది? శుభకార్యాలు, ధర్మకార్యాలు మీ ఇంట్లో చేస్తున్నారు. మీ సంతాన విషయంలో ఏమాత్రం ఇబ్బంది పడరు. సంతానం మంచి బ్రహ్మాండంగా ఉంటారు. మీకు మేలు చేసేవారుగా, మీకు పేరు ప్రతిష్టలు తెచ్చేవారుగా మీ సంతానం ఉంటారు. అంతేకాకుండా ధర్మకార్యాలు, శుభకార్యాలు, భార్య భర్తల యొక్క దాంపత్య జీవితం పర్ఫెక్ట్ గా చాలా బాగుంది. భాగ్యస్థానంలో కేతు మిమ్మల్ని బాగా విపరీతంగా పైకి తీసుకొస్తాడు. పైకి తీసుకురావడం అర్థం ఏంటంటే విహారయాత్రలు, తీర్థయాత్రలు చేయడము, విహారయాత్రలు చేయడము, హైయర్ ఎడ్యుకేషన్ రీచే విదేశాలు వెళ్ళడము, ముఖ్యంగా ఇంజనీరింగ్ విద్య, డాక్టర్స్ విద్య, లా రిలేటెడ్ విద్య విదేశాలు, షూటింగులు, సినిమా రంగంలో బాగా డెవలప్ అవడము, ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి బాగా డబ్బులు వస్తాయండి. వాళ్ళ భూములు అమ్ముడిపోతాయి. ఆటోమొబైల్ ఇండస్ట్రీస్, సిమెంట్ పరిశ్రమలు, ఫార్మా రంగం, ఇవన్నీ కూడా మీకు బాగా సక్సెస్ఫుల్ గా ఉంటాయి. కానీ మీరు చేస్తున్న ఉద్యోగంలో మనం మార్పులు వస్తాయండి. ఉద్యోగంలోనే ప్రాబ్లమ్స్ ఉంటాయి మీకు. మీరు మంచి చేసినా, పక్కవాడు తప్పు చేసినా ఆ తప్పు మీ మీదే ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఏ భయపడాల్సిన అవసరం లేదు. 10th హౌస్ లార్డ్ బాగున్నాడు కాబట్టి మీరు భయపడాల్సిన అవసరం లేదు. మీరు కష్టపడి పనిచేయండి, అన్ని రంగాల్లోనూ ముందంజలో ఉంటారు. కొద్దిగా నా గురించి చెప్తానండి. నేను CMA పాస్ అయ్యాను. CMA అంటే కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటెంట్, ICWA. ప్రొఫెషనల్ గా అది ఒక క్వాలిఫికేషన్ ఉంది. సరే, అది పక్క పెడదాము. మీ జాతకాలు తెలుసుకోవాలనుకుంటే మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్, ఇవన్నీ ఉండాలండి. ఎందుకంటే చాలా మందికి ఉద్యోగాలు రావట్లేదనో, పెళ్లిళ్ళు కావట్లేదనో, సంబంధాలు కుదరట్లేదనో, ఫారిన్ కంట్రీస్ వెళ్ళాలనో, పొలిటికల్ రంగంలో పదవులు రావాలనో, ఇవన్నీ ఉంటాయి కదా. ఇవన్నీ మనం చూడొచ్చండి. ఈ మధ్య రీసెంట్ గానే ఒక అమ్మాయికి చెప్పాను, MBBS అయిపోయింది, MD కోసం సీట్ వస్తుంది అని చెప్పాను. అలాగే అమ్మాయికి వచ్చింది, వాళ్ళ మన ఇంటికి కూడా వచ్చారు. సరే, అది పెద్ద గ్రేట్ థింగ్ ఏం కాదనుకోండి. చెప్పేది ఏంటంటే జనరల్ గా మనం చెప్పేవి కూడా జరుగుతూ ఉంటాయి అని చెప్పచ్చు. అంటే అనాలిసిస్ కరెక్ట్ గా చేస్తే ఎవరు చెప్పినా జరుగుతుంది. సో అది పక్క పెడితే మీకు వాస్తు సంబంధించినటువంటి విషయాలు కావాలన్నా కూడా మీరు మా ఆది ఆస్ట్రాలజీ
ఫోన్ చేయించండి. జనరల్గా నేనే లిఫ్ట్ చేస్తాను, లేదా మా మిస్సెస్ గారు లిఫ్ట్ చేస్తారు. సో మీకు మూడో వ్యక్తి ఎవరో ఉండరండి. డైరెక్ట్గా మీతోనే కాంటాక్ట్ అయితే మీరు మీ చెప్పవలసిన విషయాలు నాకు చెప్పచ్చు, మనం మాట్లాడుకోవచ్చు కూడా. సరే, ఇది పక్క పెడితే ఈ వారం మొత్తం కూడా అంటే ఫిబ్రవరి నెలలో పూజించవలసిన దేవుడు ఏంటి, పరిష్కార మార్గాలు ఏమున్నాయి మనం తెలుసుకుందాం. అన్నిటికంటే ముఖ్యమైనదంటే శనీశ్వరుడు, రాహువు, కేతువులే మెయిన్ గ్రహాలండి. అంటే బాధ పెట్టినా వాళ్ళు మంచి శుభాలు ఇచ్చినా కూడా వాళ్ళు ముగ్గురే ఎక్కువ ఉంటారు. ముఖ్యంగా శని రాహువులే విశేషించి సుఫలితాలు ఇచ్చినా, విశేషించి అశుభ ఫలితాలు ఇచ్చినా వాళ్ళే. కాబట్టి మనం వాళ్ళని ప్రసన్నం చేసుకోవాలన్నా, అదే వాళ్ళని శాంతించి మెయిన్ అంటే మేజర్గా జరగకుండా కూడనివన్నీ మైనర్గా చిన్న చిన్న పడితే పోవాలన్నా బాధలు మనం పరిష్కార మార్గాలు చేసుకోవచ్చు అండి. ముఖ్యంగా శనీశ్వరుడు గురించి చెప్పుకుంటే మీకు తెలిసినట్టుగానే 7 శనివారాల పూట శనీశ్వరుడు తైలాభిషేకం చేసుకుని, ఆంజనేయ స్వామి వారి దగ్గర దీపారాధన చేసుకుని, ఆంజనేయ స్వామి వారి దగ్గర 11 ప్రదక్షిణాలు చేస్తే ఖచ్చితంగా శనీశ్వరుడు యొక్క బాధలు తగ్గుతాయండి. అంతేకాకుండా సింధూరం ఎవరైతే ఆంజనేయ స్వామి రాయిస్తారో వాళ్ళకి శని బాధలు ఉండవు అని సాక్షాత్ శని భగవాన్ అంటే చెప్పాడు మనకి. అదొకటి. ఇంకా కావాలంటే వెంకటేశ్వర స్వామి ఆరాధన వలన, అలాగే శివుడికి అభిషేకాలు చేయించుకోవడం వలన కూడా ఈ బాధలు తగ్గుతాయి. అంతే కదండి. ఈ రాహు వలన కూడా చాలా మటుకు బాధలు, చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి. ఆ బాధలు కూడా తగ్గాలంటే, అంటే మినిమైజ్ అవ్వాలంటే, పూర్తిగా పోవండి, ఆ రాహు ఇచ్చే బాధలు కొద్దిపాటైనా తగ్గిపోవాలంటే ముఖ్యంగా అమ్మవారు, కనకదుర్గ అమ్మవారిని పూజించడం శ్రేష్టం. అమ్మవారికి కుంకుమ పూజ కానీ, లేకపోతే అమ్మవారి మనం అభిషేకాలు చేస్తుంటాం కదా, ఆ అభిషేకాలు కానీ, చండీ హోమాలు మనం మన పేరు చేయించుకున్నా, అదే కనకదుర్గ అమ్మవారి దగ్గర చేయించుకున్నా, అవి చండీ హోమాలు చేయించుకోవడం వల్ల కూడా దోషాలు తగ్గుతాయి. మెయిన్ ఇంపార్టెంట్ అంటే అమావాస్య పూట, పౌర్ణమి పూట కూడా ఈ హోమాలు చేస్తుంటారు. మన దగ్గరలోని దేవాలయంలో కూడా ఈ పూజలు చేస్తుంటారు. చేసుకోవడం వలన కూడా మనకి చాలా మేలు జరగడానికి అవకాశం ఉంది. ఇప్పుడు చిన్నపాటి పరిష్కార మార్గాలు తెలుసుకుందామండి. పరిష్కార మార్గాలు కొన్ని ఉంటాయి కదా. మన డబ్బు ఖర్చు బాగోతో ఏమి ఉండదు. మేషరాశి నుంచి మీన రాశి వారి వరకు కూడా మనకి కొన్ని గ్రహాల ప్రభావం ఉన్నాయి. ముఖ్యంగా 5 గ్రహాలు, రవి, బుధ, శుక్ర, రాహువులు, వీళ్ళ వలన కూడా కొంతమందికి అష్టమ స్థానంలో ఉండడం వలన, కొంతమంది చతుర్థ భావం ఉండడం వలన, కొంతమందికి 12వ భావం ఉండడం వలన ఇబ్బంది పడుతుంటారని మనం అనుకుంటూ ఉంటాం. అది మా శాస్త్రం మామూలుగానే, భయపడాల్సిన అవసరం లేదు. కానీ 12వ భావంలో కుజుడితో కలిసినటువంటి రవి మంచివాడు కాదు. కాబట్టి జనరల్గా మనం ఏం చేస్తూ ఉంటామంటే, రాహు కూడా మంచివాడు కాదు. ఈ విధంగా ఏం చేయాలంటే, మనం సూర్య భగవాన్ ఆరాధన ఖచ్చితంగా చేయాల్సిందేనండి. అందరూ కూడా సూర్య భగవాన్ ఆరాధన, అలాగే మీరు శివారాధన, శివుడికి సంబంధించిన విషయాల్లో అమ్మవారు, శివుడి యొక్క ఆరాధన, అమ్మవారు కనకదుర్గ అమ్మవారు, రాహు ప్రభావం, కుజుడి ప్రభావం వలన మీకు ఏ దేవుడు ఇష్టం ఉంటే ఆ దేవుడు చేయాలంటే చేసుకుంటే మంచి సరిపోతుంది. ముఖ్యంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, శివుడు ఈ ఆరాధన చేయడం వలన, విష్ణు సంబంధించిన పూజలు, విష్ణు ఆలయ దర్శనాలు, తులసి మాలలు సమర్పించడం వలన, కలియుగంలో శ్రీ మహావిష్ణువే కదండి మనకి పోషకుడు. కాబట్టి శ్రీ మహావిష్ణువుని పూజించడం వల్ల అన్ని శుభాలు కలుగుతాయి. ముఖ్యంగా వెంకటేశ్వర స్వామిని శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెప్తారు కదండి శ్రీకృష్ణుడు గురించి మనకి అద్భుతంగా. శ్రీకృష్ణుడు నమో భగవతే వాసుదేవాయ అంటూ పూజలు చేయడం వలన, శ్రీకృష్ణుడు నిరంతరం మనసులో ధ్యానించడం వలన, అలాగే మీకు నచ్చిన అమ్మవారిని పూజించడం వలన సకల శుభాలు కలగడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. సో 12 రాశుల వారికి భయపడాల్సిన అవసరం ఏమీ లేదండి. వారం రోజులు కూడా 5 గ్రహాలు కలిసాయి మనల్ని ఇబ్బంది పెడతాయి అనేది ఏమీ లేదు. 5 గ్రహాలు కలయిక దేశానికి వర్తిస్తుంది తప్ప, అలాగే కాలసర్ప దోషం కూడా దేశానికి వర్తిస్తే తప్ప మన ఇండివిజువల్ జాతకాల్లో అంత ప్రభావం చూపించవు.